వై బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ అనేది ప్రతి గర్భిణి తెలుసుకోవాలి. తనకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని, అలాగే తనకి కూడా ఉన్న లాభాలను తెలుసుకొని పుట్టబోయే శిశువుకి తన పాలను మాత్రమే ఇవ్వాలని ప్రతి గర్భిణి నిశ్చయించుకోవాలి. ముందుగా తల్లిపాలు ఎన్ని విధాలుగా శిశువులకి శ్రేష్టమైనవో తెలుసుకుందాం. శ్రేష్టమైన ఏ అత్యుత్తమ టెక్నాలజీ కూడా రెప్లికేట్ చేయలేని బెస్ట్ బేబీ ఫుడ్ తల్లిపాలు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇక సిజేరియన్ అయిన స్త్రీలు కూడా కనీసం 1 గంటలోపే బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. మొదటి 6 నెలలు శిశువుకి తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి. కేవలం ఇస్తున్న కొద్దీ పాలు పడతాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అమ్మ పాలు అమృతం. అమృతానికి దోషం లేదు. అమ్మ పాలతో చిన్న చితక జబ్బులేమన్నా ఉంటే పారిపోతాయి. పెద్ద పెద్ద జబ్బులు రాకుండా కవచమిస్తుంది. అప్పటికే కాదు, పెద్దగైన తర్వాత కూడా జబ్బులు రాకుండా కవచమిస్తుంది. అటువంటప్పుడు పుట్టగానే తల్లిపాలు పట్టడం అనేది శ్రేయస్కరం. పుట్టిన మొదటి గంటలోపనే సిజేరియన్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయినా ఆ ప్రసూతి ఎటువంటిదైనా తల్లిపాలు మాత్రం ఇవ్వడం తప్పనిసరి. అలా ఇవ్వడం వల్ల 20% నవజాత శిశువుల మరణాలను మనం అరికట్టగలుగుతాము. ఇది చాలా పెద్ద సంఖ్య. అదే మొదటి రోజు తల్లిపాలిచ్చి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇచ్చి పెంచిన పిల్లలకు 30% మరణాలను మనం తగ్గించగలుగుతాం. ఎలాంటి కల్తీ లేనివి తల్లిపాలు. అంతేకాదు, అత్యంత చౌకైనవి కూడా. ఇంతకంటే గొప్ప లాభం ఏముంటుంది చెప్పండి? ఇక అత్యంత సౌకర్యవంతమైనవి కూడా. తల్లితో పాటే బేబీ ఫుడ్ కూడా ఉందంటే తల్లికి బేబీకి ఇద్దరికీ లాభమే కదా. తల్లిపాలను మాత్రమే శిశువుకి కనీసం 6 నెలల పాటు ఇవ్వడం వల్ల శిశువుని పలు రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాదు, వాటి ఇంటలెక్చువల్ అలాగే ఎమోషనల్ గ్రోత్కి కూడా తల్లిపాలు బలమైన పునాది వేస్తాయి. బిడ్డ చనుబాల దగ్గర అంటే చను దగ్గరికి వచ్చి తన మూతితోని పాలు లాగినప్పుడే, పాలు తాగుతున్నప్పుడే ఆక్సిటోసిన్ అని ఒక హార్మోను మన మెదడులోనూ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అన్న దాన్ని లవ్ హార్మోన్ అంటారు. అంటే ప్రేమకు సంబంధించిన హార్మోన్ అన్నమాట. అంటే ఒక అబ్బాయికి అమ్మాయికి ప్రేమ పుట్టినప్పుడు కూడాను ఈ ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుందిట. కానీ ఇది తల్లి బిడ్డకి పాలిచ్చేటప్పుడు తప్పకుండా రిలీజ్ అవుతుంది. అప్పుడే పాలన్నది బయటకు వస్తుందన్నమాట. దీని మూలంచి తల్లికి బిడ్డకి ఉన్న బాంధవ్యం చాలా బాగా పెరుగుతుంది. అంటే తల్లి బిడ్డని హత్తుకుని పాలిస్తోంది కదండి. ఆ బిడ్డకి ఆ వెచ్చదనం, ఆ పాలు అన్నీ కూడా దొరికినప్పుడు చాలా క్షేమంగా ఉన్నట్టు ఆ బిడ్డ భావిస్తుంది అనమాట. అంటే సెక్యూర్ ఫీలింగ్ అంటాం దీన్ని. ఆ సెక్యూరిటీ అనేది ఇప్పటి నుంచే రావాలి. ఇది వాళ్ళ మానసిక ఎదుగుదలకి చాలా తోడ్పడుతుంది. రెండోది, ఈ పాలు మనం తయారు చేయవలసిన అవసరం లేదు, బయట కలపవలసిన అవసరం లేదు. చాలా శుభ్రమైన పాలు ఇవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. కాబట్టి బిడ్డకి ఇది క్షేమకరమైనవి. జబ్బులు రాకుండా ఇవి జరుగుతాయి. అదే మనం పోతపాలు ఇస్తున్నాం అనుకోండి, సీసాలు కడగాలి, చాలా శుభ్రంగా ఉండాలి, వాటిని తయారు చేయాలి, ఆ నీళ్లు ఎలా ఉన్నాయో మనకి తెలియవు. ఇవన్నీ చేశాక బిడ్డకి విరేచనాలు కూడా రావచ్చు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలాంటివేవి కూడాను ఈ తల్లి పాలు బిడ్డకి ఇవ్వడం వలంచి ఇలాంటివేవి రావు. కాబట్టి తల్లి పాలన్నవి బిడ్డకి చాలా మంచిది. తల్లిపాలను తాగిన శిశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చిన్న చితక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా చక్కటి ఇమ్యూనిటీ కలిగి ఉంటారు. తల్లితో మంచి అనుబంధం కూడా ఏర్పడేది తల్లిపాలతోనే. శిశువు ఎదిగే కొద్దీ మంచి వ్యక్తిత్వంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగల శక్తి తల్లిపాలకు ఉంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఒక హెల్త్ టిప్ మీకోసం. ఇటీవల కాలంలో కొంతమంది తల్లులు అనుకుంటారు తల్లిపాలు ఇస్తే గనక రొమ్ములు పెద్దగా అయిపోతాయి, తర్వాత బరువు ఎక్కుతాయి, వాలిపోతాయి, కాబట్టి తన అందం మీద ఇది ప్రభావం చూపించచ్చని. అది నిజం కాదు. ఎందుకంటే పాలు ఇవ్వడం ఆపిన తర్వాత మళ్ళీ యథాస్థితికి ఆ రొమ్ములు చేరుకుంటాయి. తర్వాత ఎక్సర్సైజెస్ కూడా మేము చెప్తాము. సపోర్ట్ అన్నది బాగుండాలి ఈ రొమ్ములకి. అలాంటప్పుడు ఈ షేప్ దెబ్బతినే అవసరం కూడా ఉండదు, అవకాశం కూడా ఉండదు. అలాగే కొంతమంది నాకు స్తనాలు చిన్నగా ఉన్నాయి, మరి నేను ఎలా ఇవ్వగలను పాలు, నాకు పాలు సరిగా రావేమో అనుకుంటారు. ఇంకొంతమంది చిన్న చిన్న గడ్డలు ఏమన్నా ఉంటే ఆపరేషన్ చేసుకుని ఉంటారు. వాళ్ళు కూడా నేను పాలు ఇవ్వగలనా లేదా అని సందేహపడుతుంటారు. ఇలాంటివేవీ కూడాను తల్లిపాలు ఇచ్చేటప్పుడు అడ్డం రావు.
మనం దాని గురించి సందేహించవలసిన అవసరమే లేదు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాల రీకాప్ మీకోసం. తల్లిపాలు అత్యంత శ్రేష్టమైన బేబీ ఫుడ్. ప్రెగ్నెన్సీ చివరి అధ్యాయంలో ఉండగానే తమకి పుట్టబోయే బిడ్డకి తమ పాలను మాత్రమే ఇవ్వాలనే దృఢ సంకల్పం చేసుకోవాలి ప్రతి గర్భిణి. ఈ దిశగా ఏవైనా సందేహాలు ఉంటే ప్రసవానికి ముందుగానే వాటిని తీర్చుకోవడం కూడా ముఖ్యమే. ఉదాహరణకు తల్లిపాలు ఇచ్చేందుకు ఇన్వర్టెడ్ నిపుల్స్ అలాగే ఫ్లాట్ నిపుల్స్ సమస్య కానే కాదు. శిశువుకి తల్లికి కూడా పలు రకాలుగా ప్రయోజనం చేకూర్చగల తల్లిపాలు ఇవ్వడం శిశువు పుట్టిన అర్ధగంటలోపు మొదలు కావాలి. ఇది నార్మల్ డెలివరీ అయినా లేదంటే సిజేరియన్ అయినా సరే. ఇక కొన్ని రకాల అనారోగ్య కండిషన్స్ ఉంటే తల్లిపాలు ఇవ్వడం కుదరదు కాబట్టి డోనర్ మిల్క్ ని శిశువుకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మనం ప్రెగ్నెన్సీ 9వ నెల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నెలలో కొద్ది మోతాదులో బ్రెస్ట్ మిల్క్ లీక్ కావడం కూడా సహజంగానే పరిగణించాలి. రానున్న శిశువుకి ఆహారం సిద్ధమవుతుందని ఇందుకు అర్థం. ప్రతి గర్భిణీ కూడా ఈ సమయానికే తనకి పుట్టబోయే శిశువుకి తన పాలను మాత్రమే ఇవ్వాలని దృఢంగా నిశ్చయించుకోవాలి.